అందరికీ నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. మరింత మంది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, పొత్తులు ఎత్తులు అధికార పక్షం వేగంగా దూసుకుపోవటం, ప్రతిపక్షాలు ఎవరు ఎక్కడ నిలబడాలో కూడా ఇంకా తేల్చుకోలేకపోవటం, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు 1వ లిస్టు, 2వ లిస్టు, 3వ లిస్టు, 4వ లిస్టు, 5వ లిస్టు, 6వ లిస్టు, 7వ లిస్టు, 8వ లిస్టు, 9వ లిస్టు అంటూ మొత్తం మీడియా దృష్టి వైపు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ వైపే ఉండేటట్లు చేయగలిగారు. దాదాపు 77 మంది అభ్యర్థుల్ని అంటే సమన్వయకర్తలను ప్రకటించారు. దాదాపుగా 1-2 చోట్ల మినహాయించి వాళ్లే అభ్యర్థులు అవుతారని చెప్పారు. అంటే మొత్తం అభ్యర్థులు 175 మందిలో 77 మంది అంటే దాదాపు సగం మందిని ప్రకటించేశారు. మరి మిగిలిన వారిని కూడా 16వ తేదీన అంటే ఏదైతే 17వ తేదీన మేము 3 పార్టీలు ఒకటయ్యాం, 17వ తేదీన చిలకలూరిపేటలో పెద్ద సభ పెడతాం అనడానికి ఒక్క రోజు ముందే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాత్మకమైనటువంటి ఆయన యొక్క అడుగులను మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్క రోజు ముందే 16వ తేదీన ఇడుపులపాయలో ఆయన మొత్తం 175 మంది అభ్యర్థుల్ని, 25 మంది పార్లమెంటు స్థానానికి చెందినటువంటి అభ్యర్థుల్ని ఒకే రోజు ప్రకటించబోతా ఉన్నారు. ఇదే సందర్భంలో ఆయన 18వ తేదీ నుంచి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు కూడా యాత్రను ప్రారంభించబోతున్నారు. జనంలోకి నేరుగా రాబోతా ఉన్నారు. ఇది ఆయన పట్ల ఉన్నటువంటి సన్నద్ధత. ఇక భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎందుకు విడిపోయారో, ఎందుకు ఇప్పుడు కలవాల్సి వచ్చిందో, ఎందుకు కలుస్తున్నారో, ఏ అంశాల మీద తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించిందో, ఆయా అంశాల్లో తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ ఏ విధమైన హామీలను ఇచ్చిందో, మరి సిఏఏని వ్యతిరేకించింది తెలుగుదేశం పార్టీ కూడా. ఈ రోజున అకస్మాత్తుగా ఆర్డర్ తీసుకొచ్చేసింది భారతీయ జనతా పార్టీ. నిన్నగాక మొన్న, బహుశా నిన్నేననుకుంటా, హైదరాబాద్ ఇచ్చేశాడు అమిత్ షా. అమిత్ షా ఇచ్చేసి ఏమన్నాడు, ఇస్ దేశ్ సే ముస్లిం కో హటావో అన్నాడు. హటానా యా నాయ్, ఈ దేశం నుంచి ముస్లింలను తరిమి కొట్టాలా వద్దా అని ప్రశ్నించాడు. తరిమి కొడదామని చెప్పేశాడు. అంటే తెలుగుదేశం పార్టీ ఏమి చేయబోతా ఉంది, ఏ రకంగా జై బీజేపీ అనబోతా ఉంది, ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి. భారతీయ జనతా పార్టీ ఏ రకమైన హామీ ఇచ్చింది? విశాఖ ఉక్కు గురించి హామీ ఏమని ఇచ్చిందా? ప్రత్యేక హోదా గురించి హామీ ఏమని ఇచ్చిందా? పోలవరం నిధులు సంపూర్ణంగా నేనే ఇస్తాను, మీరు పక్కకి వెళ్ళండి, మొత్తం నేనే పూర్తి చేస్తాను పలానా తేదీలోపే ఉన్న హామీ ఇచ్చిందా? ఏమి హామీ ఇచ్చిందని ఆ రోజున ధర్మ పోరాట దీక్షలు చేసి బీజేపీ రాష్ట్రానికి పట్టిన పేడ అని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీకి, మరి ఆ తెలుగుదేశం పార్టీ పోయి భారతీయ జనతా పార్టీతో కలిసింది చంద్రబాబు నాయుడు కేసుల కోసమా? చంద్రబాబు నాయుడుపై ఉన్నటువంటి అభియోగాల కోసమా? చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత వచ్చినటువంటి భయం వల్ల, దేని వల్ల అనే వివరాన్ని ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో వీళ్ళ యొక్క పొత్తుల గురించి కూడా అనేక రకాలైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రజల మధ్య జరిగేటటువంటి చర్చలను నేను మీ ముందు ఉంచుతున్నా.
2014లో ఒకసారి ఒకటయ్యారు వీళ్ళు. ఆ రోజున జనసేన పొత్తులో ఉంది కానీ సీట్లేమీ అడగలేదు, పోటీయే చేయలేదు. కానీ ఆ రోజున భారతీయ జనతా పార్టీ కేటాయించిన సీట్లు 13 ఎమ్మెల్యే సీట్లు. అంటే 15 అన్నారు, కాదు కాదు 14 సర్దుకోమన్నారు, కాదు కాదు 13కే సర్దుకోమన్నారు. ఆ 13 పోయి ఒక 3 స్థానాల్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్నే ఇచ్చేశారు. అంటే కేవలం 10 స్థానాలకు పరిమితం చేశారు. 5 ఎంపీ సీట్లు ఇచ్చి ఒక స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెట్టి 4 స్థానాలకు పరిమితం చేశారు. సరే, వాటిల్లో కేవలం 2 స్థానాలు మాత్రమే బీజేపీ గెలవగలిగింది, అది వేరే సంగతి. ఇక ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? చంద్రబాబు విష కౌగిల్లో జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ నలిగిపోయి 15 సీట్లని 10కి పరిమితమయ్యి, పోటీ చేస్తున్నటువంటి 13 సీట్లలో కూడా 3 సీట్లను తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని అంగీకరించి దయనీయమైనటువంటి స్థితిలోకి వెళ్ళి, ఆ తర్వాత మోడీ గారికి నల్ల బెలూన్లు నల్ల జెండాలు చూపించి అమిత్ షా కుటుంబం మీద రాళ్లేయించుకొని తగుదనమ్మా అంటూ భారతీయ జనతా పార్టీ వచ్చి తెలుగుదేశం పార్టీతోనే మేము కూడా పొత్తు కలుస్తున్నామని 17వ తారీఖు ఏమి చెబుతారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. వీళ్ళ మధ్య స్నేహం చిగురించడానికి కారణం ఏంటి అనే విషయాన్ని కూడా వీళ్ళు చూస్తారు. అదేవిధంగా జనసేన పార్టీని తీసుకోండి. గాయత్రి మంత్రం అన్నాడు. గాయత్రి మంత్రంలో ఉన్నది 24 అక్షరాలు, అందుకే 24 సీట్లు తీసుకున్నారన్నాడు. కవరింగ్ మాస్టర్, సూపర్ కవరింగ్ పవన్ కళ్యాణ్ గారు కాదంట్లా. మరి 24 21 ఎందుకు అయిందమ్మా? మళ్ళీ ఇంకొక మాట అన్నాడు, 24 ఇవి, 3 ఎంపీ స్థానాలంటే ఈ 3 ఏళ్ళు 21 స్థానాలు, 3 ఎంపీ స్థానాల్లో 21 కలుపుకుంటే మొత్తం 49 వచ్చినాయి మనకి. మనం ఏదైతే అనుకున్నామో 45 నుంచి 50 స్థానాల వరకు మనం పోటీ చేస్తామని, 50 స్థానాలు మనం పోటీ చేస్తున్నట్టే అని చెప్పేసి అమాయకపు సైనికులకు, జన సైనికులకు, పిల్ల సైనికులకు ఏదో సమాధానం చెప్పాడు. ఆ చెప్పినటువంటి ఆయన 3-2కు తగ్గిపోయినాయి. ఎందుకని? కనీసం సొంత సోదరుడైనటువంటి నాగబాబుకి సీటు ఇస్తానన్నటువంటి అనకాపల్లి ఏమైంది ఇప్పుడు? ఆ అనకాపల్లిలో సీఎం రమేష్ వచ్చి ఎందుకు కూర్చున్నాడు? విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీకి పట్టున్నటువంటి విశాఖపట్నంలో ఆ భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడైనటువంటి జీవీఎల్ నరసింహారావు అక్కడే కార్యాలయాన్ని నిర్మించుకొని, అక్కడే తెలుగు సంస్కృతి అంటూ, తెలుగు వాళ్ళు అంటూ అక్కడే సేవలు చేసుకుంటూ, అక్కడే నివాసం ఉంటూ, నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తానని 2 ఏళ్ల నుంచి చెప్పుకుంటా ఉన్నాడు. అతనేంటి ఇప్పుడు? వదిన గారు ఏం చేస్తుంది? మరిది గారి అల్లుడైనటువంటి భరత్కే సీట్ ఇవ్వాలి, భరత్కు సీట్ ఇవ్వకపోతే నేను భారతీయ జనతా పార్టీలోనే ఉండనని చెప్పేసి బెదిరించే స్థాయికి ఆమె చేసింది. అంటే భారతీయ జనతా పార్టీ పొత్తు ఆ రోజున చంద్రబాబు నాయుడుని కేసుల నుంచి కాపాడటానికి అన్నాడు. ఆయనే అన్నాడు, చంద్రబాబు నాయుడు, వలయంలాగా చుట్టూ మీరు చేరాలి అక్కడ దాకా. ఎందుకంటే అతని హయాంలో జరిగినటువంటి ఘోరమైనటువంటి హత్య, వివేకానంద హత్య జరిగితే దాని మీద సిబిఐ ఎక్కడ వచ్చి విచారణ చేస్తుందనంటే సిబిఐనే ఈ రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదు అని చట్టం తెచ్చినటువంటి దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు. సిబిఐ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పేసి ఆంక్షలు విధించినాడు చంద్రబాబు నాయుడు. మరి అలాంటి చంద్రబాబు నాయుడుని కాపాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నటువంటి విశాఖపట్నాన్ని సైతం ఎందుకు తెలుగుదేశం పార్టీకి వదిలివేయవలసి వచ్చింది? జనసేన పార్టీ సోదరుడైనటువంటి నాగబాబుకు అనుకున్నటువంటి అనకాపల్లి సీటుని
చంద్రబాబు ఆత్మ లాంటి సీఎం రమేష్ కి ఎందుకు కేటాయించాల్సి వచ్చింది? ఎందుకని ఆత్మ అంటున్నామంటే, ప్రశాంత్ కిషోర్ తీసుకొచ్చిన ఫ్లైట్ లో సీఎం రమేష్ ఫ్లైటే. మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఎవరో ఒకళ్ళని చర్చల గురించి పిలుచుకొని వచ్చినా సీఎం వాడుకునేది సీఎం రమేష్ ఫ్లైటే. కాబట్టి చంద్రబాబు ఆత్మ సీఎం రమేష్ అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి అక్కడ 2 ఏళ్లుగా పనిచేసుకుంటున్నటువంటి జీవీఎల్ నరసింహారావు ఏ ముఖం పెట్టుకొని విశాఖపట్నంలో తిరగాలి ఇప్పుడు? అదేవిధంగా భీమవరం నుంచి నేను పోటీ చేస్తానని చెప్పేసి నువ్వు చెప్పుకుంటా ఉన్నా. చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పుకుంటా ఉన్నాడు. భీమవరంలో మళ్ళీ కలుస్తానంటున్నాడు. మరి భీమవరంలో మళ్ళీ కలిసేటట్లయితే భీమవరంలో పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసినటువంటి తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి పులివర్తిని ఎందుకు తీసుకొచ్చారు మళ్ళీ ఇక్కడ జనసేన పార్టీలోకి? అంటే జనసేన పార్టీ టికెట్ పులివర్తికి ఇచ్చి, పవన్ కళ్యాణ్ నువ్వు స్టార్ క్యాంపైనర్, నువ్వు పవర్ స్టార్ అయ్యా, పవర్లెస్ పవర్ స్టార్, నువ్వు స్టార్ క్యాంపైనర్ గాని ఉండిపో, నీకు ఏ సీటు లేదులే, కాదుకూడదంటే కాకినాడ నుంచి నువ్వు పోటీ చేసుకో, నీకు కాకినాడ ఒకటి ఇచ్చాం కదా, మచిలీపట్నం ఒకటి ఇచ్చాం కదా, ఆ మచిలీపట్నంలో ఎటు మరి వల్లభనేని బాలశౌరికి ఇచ్చుకున్నావు కదా, చెప్పుకున్నావు, అతను ప్రచారం చేసుకుంటున్నాడు కదా, ఆ మిగిలిన కాకినాడలో నువ్వు పోటీ చేసుకో, పోటీ చేస్తే చేసుకో, లేకపోతే పవర్లెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఆ పార్టీలో కొనసాగు. ఇది పరిస్థితి. ఇక పొత్తుల పరిస్థితి ఎలా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళకి ఆరోపించడానికి ఏ విధమైనటువంటి ఆరోపణలు దొరకట్లా, ఎక్కడ ఏం లేదు. అభివృద్ధి లేదు అంటానికి లేదు, అభివృద్ధి లేదు అనేటటువంటి సాహసం కూడా చేయలేరు. ఎందుకంటే జీడిపి పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చివరి సంవత్సరంలో మొత్తం ఆదాయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదాయం 1,11,000 కోట్లకు చేరితే ఈ రోజున ఆ ఆదాయము 1,76,000 కోట్లకు చేరింది. అంటే 65,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి, ఆదాయాన్ని పెంచాడు, ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా లాంటి మహమ్మారి ఉన్నప్పటికీ కూడా నాడు చంద్రబాబు హయాంలో 214 పరిశ్రమలు వస్తే సంఖ్యాపరంగా తక్కువగా ఉండొచ్చేమో కానీ 157 అతిపెద్ద పరిశ్రమలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చాయి. చంద్రబాబు హయాంలో వచ్చినటువంటి 214 పరిశ్రమల వల్ల వచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య 60,000 అయితే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి 157 పరిశ్రమల వల్ల వచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య 84,000. చంద్రబాబు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలు కావచ్చు, ఈ పార్టీలన్నీ కూడా గతంలో పరిపాలించి 100 సంవత్సరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చినటువంటి మెడికల్ కాలేజీలు 8 అయితే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 8 కాస్త 25కు పెరిగింది. 17 మెడికల్ కాలేజీలు అదనంగా వచ్చాయి. 17 మెడికల్ కాలేజీల్లో 5 మెడికల్ కాలేజీలు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమైనాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఆ రోజున విజయనగరంలో మెడికల్ కాలేజీ అవసరం ఉందని చెప్పి స్థానిక నేతలు చంద్రబాబు నాయుడుని అడిగితే, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబ్బులు ఎక్కడున్నాయి, డబ్బులున్నప్పుడు మనం కాలేజీ కట్టుకుందాంలే అని చెప్పినటువంటి దౌర్భాగ్య పరిస్థితి చంద్రబాబు నాయుడు. ఈ రోజున బందరు పోర్టు, ఆ రోజున చంద్రబాబు నాయుడు పోర్టు కట్టాలంటే డబ్బులు కావాలి, డబ్బులు లేవని చేతులు ఎత్తేస్తే శరవేగంగా పోర్టు పనులు జరుగుతా ఉన్నాయి, బందరు పోర్టు పనులు. ఇది ఈ రోజున అభివృద్ధి పరిస్థితి. భోగాపురం ఎయిర్పోర్టు శిలాఫలకాలకే పరిమితం అయిపోతే శరవేగంగా ఏదైతే శంషాబాద్ను నిర్మించారో ఆ జిఎంఆర్ వాళ్ళే వచ్చి చాలా శరవేగంగా పనులు చేస్తున్నటువంటి పరిస్థితి. షిప్పింగ్ హార్బర్లు అసలు ఒక్కటేంటి, డెవలప్మెంట్ కి శరవేగంగా జరిగిపోతా ఉంది. ఏదైతే ఎంఎస్ఎంఈల ద్వారా 30 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చినాయి. ప్రజల యొక్క ఆదాయ వనరులు పెరిగి
బ్యాంకులలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా 88,000 కోట్ల రూపాయలు సామాన్య ప్రజల నుంచి అదనంగా డిపాజిట్లు అయి కనపడతా ఉన్నాయి. ఏ రకంగా చూసుకున్నా సరే ప్రజల యొక్క ఆదాయం పెరిగింది. ఎందుకంటే వాళ్లే రాస్తున్నారు. ఏదో ఎవరో ఎక్కడో ఏదో ఆపదలో ఉంటే 12 సంవత్సరాల పిల్ల 20,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి చందాగా ఇచ్చిందని. 12 సంవత్సరాల పిల్ల 20,000 రూపాయలు ఆదాయ బహుమానంగా ఇవ్వగలిగేటటువంటి స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరిగింది. విమర్శించడానికి లేవు. శిథిలావస్థలో ఉన్నటువంటి బడులను నాడు నేడు కింద కూలగొట్టి 2 అంతస్తుల భవనాలుగా మార్చి చక్కటి వనరులు సమకూర్చి మరి బ్రహ్మాండంగా తీర్చిదిద్దాడే, హాస్పిటల్ని తీర్చిదిద్దాడే. ఈ రకంగా సంక్షేమం గురించి మాట్లాడటానికి లేదు, అభివృద్ధి గురించి విమర్శించడానికి లేదు. ఇక అతని మీద వ్యక్తిత్వ హననం అతని మీద చేసి ప్రజలు మరోవైపున వాళ్ళని ఛేదరించుకుంటా ఉన్నారు. ఇంకా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఢీకొంటారు? వీళ్ళ పొత్తులు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి సవాలు విసరగలుగుతాయి? ఒక రకంగా ఈ పొత్తుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలపడ్డారు, మరింత వేగంగా దూసుకుపోతారు అనడానికి తాజాగా వచ్చినటువంటి జన్మత్ సర్వే. ఈ జన్మత్ సర్వేలో ఏ పార్టీకి తలవొగ్గేటటువంటి సర్వే కాదది, అందరికీ తెలిసినటువంటి విషయమే. 2023 డిసెంబర్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 63 నుంచి 65 స్థానాలు వస్తాయంటే ఖచ్చితంగా 64 స్థానాలతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు నిర్ణయించినటువంటి సర్వేలో ఏం చెప్తున్నారు? 119 నుంచి 122 స్థానాలు వైఎస్ఆర్సీపీకి రాబోతున్నాయి అని చెప్పారు. అదేవిధంగా 19 నుంచి 21 ఎంపీ స్థానాలు వైఎస్ఆర్సీపీకి రాబోతున్నాయి అని చెప్పారు. ప్రజల నానుడి ఇలా ఉంది, ప్రజల యొక్క నిర్ణయం ఎలా ఉంది? 2 నెలల క్రితం ఏదో జరిగిపోతుందనేటటువంటి వాతావరణాన్ని కాస్త మార్చివేసి జగన్మోహన్ రెడ్డి తన యొక్క రాజకీయ చతురతతోటి మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూస్తుంది. వైఎస్ఆర్సీపీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి అనేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. విపక్షాలు మాత్రం అడగారిపోయినాయి. ఒకవైపున 16వ తేదీన అభ్యర్థులందరినీ ఒకే రోజు ప్రకటిస్తానంటే ఎవరు ఎక్కడ పోటీ చేయాలో అర్థం కానటువంటి స్థితిలో, అదేవిధంగా ఆ 21 స్థానాలను కూడా జనసేన నిలుపుకుంటుందో లేదో తెలియదు. ఆ 21 10 అవ్వచ్చు, 15 కావచ్చు అనేటటువంటి ఆందోళనలు జన సైనికుల్లో ఉన్నాయి. ఈ పొత్తు వల్ల వాళ్ళు చిత్తవుతారే తప్ప ఈ పొత్తు వాళ్ళకి కలిసి వచ్చేది ఏమీ లేదు అనేది ప్రజల అభిప్రాయం.